అందుకనే బీసీ ఉద్యమాన్ని నడపడానికి గౌన్లోళ్ళు రాజకీయాలు చేయడానికి బయలుదేరనమంటున్నా. 3 అడుగుల ముఖ్యమంత్రి సింహాసనం ఎక్కడాట కానీ 100 అడుగుల తాడి చెట్టు ఎక్కుతాడు మా గౌన్లో అన్న. 3 అడుగులే కదా ముఖ్యమంత్రి పీఠం, అది ఎక్కడాట రెక్కల్ని ముక్కలుగా ఇరగొట్టుకొని తాడి చెట్టు ఎక్కుతాడట. 100 సంవత్సరాల క్రితం సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఖడ్గం పెట్టుకొని మొఘల్స్ మీద యుద్ధం చేసిండు. ఆయన ఇచ్చిన ఆత్మగౌరవం గౌన్లోళ్ళు తెచ్చుకోవద్దా? పండగ సాయన ముదిరాజు ఆయన రాజ్యాన్ని ఆదర్శంగా తీసుకోవద్దా? సాకల ఐలమ్మ సాకలోళ్ళు రాజ్యం కోసం యుద్ధం చేయొద్దా? దొడ్డి కొమరయ్య ఆయన తరఫున యుద్ధం చేయొద్దా? వీళ్ళందరినీ వదిలిపెట్టి, స్ఫూర్తిని వదిలిపెట్టి 4% లేనటువంటి అగ్రవర్ణాల దగ్గరికి పోయి యుద్ధం చేయ, వాళ్ళ దగ్గర పోయి ఇవి అడుక్కుంటే ఎట్లా? అందుకని మేము ఈ సందర్భంగా ఏం చెప్తున్నామంటే, బీసీ ఉద్యమానికి మున్నూరు కాపు నాయకత్వం వహించడం అంటే ముళ్ళ కిరీటం నెత్తికి పెట్టుకోవడం. ఈ సామాజిక అన్యాయం ఏదైనా ఉంటే, సామాజిక అన్యాయం ఉంటే బీసీ ఉద్యమాన్ని మున్నూరు కాపు ఎట్లా నాయకత్వం వహిస్తాడు? రాంగ్ జడ్జి పెట్టాడు. అగ్రవర్ణాల దగ్గరికి పోయే నాయకత్వంలో పనిచేసిన, మున్నూరు కాపు నాయకత్వం పనిచేసిన ఒకటే కదా. అందుకని 100% గొల్లోళ్ళు, గౌన్లోళ్ళు, కుర్మోళ్ళు, పద్మశాలీలు, సాగలోళ్ళు, మంగళోళ్ళు, విశ్వబ్రాహ్మణులు మొత్తం బయటికి రావాల్సిందే. బీసీ ఉద్యమాన్ని నడపాల్సిందే. మాట నేర్చుకోవాలి. ఎవరో ఒక ఆయన అన్నట్టుగా ఈ మధ్య శివశంకర్ గారట బీసీలలో గౌన్లను పెట్టించిండట. ఎంత తప్పు మాట సార్ ఇది. న్యాచురల్ మున్నూరు కాపును పెట్టించింది. అందుకని మేము ఈ సందర్భంగా ఏం కోరుతున్నామంటే, ఇక రండి గౌండ్ల సోదరులారా, రాజకీయాలే వృత్తిగా స్వీకరించడానికి రండి. గౌడ సోదరులు రేపు గౌండ్ల ఇంటి ముందు కూర్చొని నిరాహార దీక్ష చేస్తా. నేను ప్రతి గౌడు రాజకీయాలే వృత్తిగా స్వీకరించడానికి బయటికి రండి. నేను గౌండ్ల కులాన్ని పిలిచి శిక్షణా తరగతులు ఇస్తా. 1000 మంది గౌండ్లోలని, 500 మంది గౌండ్లోలని కూర్చోబెట్టి అసలు గౌండ్ల చరిత్ర ఏంటి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఎట్లా యుద్ధం చేసిండు, అణగారిన కులాలను ఎట్లా కలుపుకున్నాడు, గోల్కొండ కిల్లా మీద రాజ్యం ఎట్లా, భువనగిరి కిల్లా మీద రాజ్యాన్ని ఎట్లా, ఢిల్లీ మొఘల్ సుల్తాన్లను ఎట్లా యుద్ధం చేసిండు, ఇక్కడున్న రెడ్ల మీద, దొరల మీద ఎట్లా పోరాటం చేసిండు, మొత్తం గౌండ్ల జనాభా, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ రాజ్యం, తమిళనాడులో గౌండ్లోళ్ళు ఎట్లా రాజ్యానికి వస్తున్నారు, అక్కడ అంత పెద్ద ప్రాతినిధ్యం ఎట్లా సంపాదించారు, గౌండ్లోళ్ళు తమిళనాడులో రాజకీయ పార్టీ ఎట్లా పెట్టిండ్రు, భారతదేశంలో గౌండ్ల యొక్క ఉనికేంటి, శిక్షణా తరగతులు ఇస్తా. ముదిరాజుల కోసం శిక్షణా తరగతులు ఇస్తా. కుర్మ గొల్లోళ్ళ కోసం శిక్షణా తరగతులు ఇస్తా. సాకలి మంగళ వాళ్ళకి శిక్షణా తరగతులు ఇస్తా. వాళ్ళ గౌండ్లోళ్ళని, గొల్లోళ్ళని, ముదిరాజుల్ని, చాకల్ని, మంగల్ని, నాయి బ్రాహ్మణుల్ని, సమస్త వృత్తిదారులైనటువంటి పీడిత వర్గమైన పద్మశాలీలు, అనేక మంది బీసీలు రండి. మున్నూరు కాపుల నాయకత్వం కాదు, మీ నాయకత్వం ఏంటో ఆలోచించుకోండి బీసీలకి.